తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగోళ్ళు ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు మీరు ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకోసమే ఇవాళ హాస్టల్ మొత్తం లోపల ఏముంది ఎలా ఉంది మొత్తం తెలుగులోనే చెప్తాను. ఇవాళ చూడండి, ఇండియన్సే మొత్తం, హాస్టల్ మొత్తం ఇండియన్సే. రండి వెళ్ళిపోదాం లేట్ లేకుండా. అదుగో అదే మన బొమ్మరిల్లు, హరివిల్లు ఇల్లు అన్నదే 6 సంవత్సరాలకి రష్యాలో పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ ఆగాలన్నమాట. ఈ గేట్ ఏదైతే ఉందో ఈ కార్డు ఉంటుంది అనమాట, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక కార్డు ఉంటుంది. ఇది లేకుండా లోపలికి వెళ్ళడమే కష్టం అనమాట. సెక్యూరిటీ చూడండి మరి ఎంత బాగుందో. ఇక్కడ ఎవరు లోపల రావడానికి లేదు, అలోవే ఉండదు ఇది లేకుండా. మరి కార్డు పెడుతున్నాను, అదొండి ఓపెన్ అయిపోయింది. కావాలంటే చూడండి, మామూలుగా వేసానా. ఇప్పుడు కార్డు పెట్టను కాదు, కార్డు పెడితేనే ఓపెన్ అయింది. ఇంక రండి వెళ్ళిపోదాం. అది మా కెమెరామెన్ చాలా కష్టపడిపోతున్నాడు. అదొకటి అటు చూడండి. అదిగోండి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన హాస్టల్. ఇదిగో ఇలా అది అంతవరకు మన హాస్టలే అనమాట. ఇది చూసారు కదా. అలా పదండి అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉందో, బయట అయితే ఇలా ఉంది, లోపల ఇలా ఉంటుంది. లోపల బాగుంటుంది. ఓకేనా, పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా సెక్యూరిటీ ఉంటుందో చూపిస్తాను. బయట సెక్యూరిటీ పెట్టుకున్నట్టు లోపల ఇంకా మంచి సెక్యూరిటీ పెట్టుకొని ఉంటారు. మా సీనియర్ అనుష్క, కర్ణాటక. అబ్బాయి అవకాశ ఎంపీ మధ్యప్రదేశ్. నేను కూడా మా సీనియర్ ఉత్తరప్రదేశ్ నుంచి అనమాట. అసలు సీనియర్ కంటే కూడా బెస్ట్ ఫ్రెండ్కి ఎక్కువ అనమాట. మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళందరూ మాతో. అయినా బై ఫ్రెండ్స్ అయినా ఓకే. దాని లోపలికి వెళ్దాం. ఇదిగో చూసారు కదా గేట్. ఈ గేట్ ఏదైతే ఉందో నైట్ 11 కల్లా క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే 11 కన్నా ముందే మనం లోపల ఉండాలి. 11 తర్వాత ఎవడొచ్చినా సరే ఇంకా బయట అసలు తెచ్చుకోవాల్సిందే. అన్ని పనులు ఉన్నా సరే 11 కల్లా లోపలికి తెచ్చుకోవాలి, అంతే అనమాట. ఈ గేట్ క్లోజ్ అయిపోయింది, అసలు ఇంక ఓపెన్ కాదు. ఇప్పుడు రండి, అదండి చూస్తున్నాం కదా. అటు చూడండి ఒకసారి. 6కి మార్నింగ్ 6కి ఓపెన్ అయితే గేట్, మళ్ళీ 11కి క్లోజ్ అయిపోద్ది అనమాట. అదే సంగతి. ఇలా వచ్చేసేయండి. సేమ్ అనమాట, యాజ్ టీజ్ బయట ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ కార్డ్ ఏదైతే ఉందో అది ఇలా గ్రీన్ వస్తుంది, అప్పుడు ఇలా అవుతుంది అనమాట. మామూలుగా రాదు అసలు. అది చూసారు కదా, ఇది హాస్టల్ అంతా. అంటే ఏం లేదండి, మొన్న శివరాత్రి పూజ ఒకటి జరిగింది. శివరాత్రికి అది కూడా పెట్టారు యూట్యూబ్లో. నేను ఏది అంతా ఇండియన్స్ ఇక్కడ మరి జరుపుకోదు కదా. మనం దేశాల దాటి వచ్చాం కానీ కల్చర్ వదిలిపెట్టి రాలేదు కదా, అది సంగతి. ఇది మన హాస్టల్. ఇంకా వచ్చేసాం లోపల ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. అదేమో ఒక కారిడార్, జూనియర్స్ కారిడార్ అంటారు. ఇదేమో సీనియర్స్ కారిడార్. ఇదంతా సీనియర్స్ ఉంటారు, అంటే ఇద్దరు జూనియర్స్ కూడా ఉంటారు. ఆ ఇద్దరు ఎవరో కాదు, నేను ఈ కెమెరా పట్టుకున్నాడు. అంటే ప్లేస్ లేక అటు వేసేసాడు. సరే, ఫస్ట్ మనం ఈ కారిడార్కి వెళ్దాం. జూనియర్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట. చూసారు కదా ఎంత పొడవుగా ఉందో మన హాస్టల్. రండి, కొన్ని రూమ్స్లో కూడా అసలు రూమ్స్ ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. అంటే అందరు రూమ్లో కూడా మనం వెళ్ళాం. అంటే గర్ల్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తుంటారో మనకు తెలియదు కదా. అందుకని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు, అంటే నా ఫ్రెండ్స్ రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. అన్ని రూమ్స్ ఒకేలా ఉంటాయి. ఓకేనా, ఇదిగోండి ఇది 22 రూమ్ నెంబర్. నా ఫ్రెండ్ ఉంటాడు లోపల, ఉత్తర్లో ఉంటారు కదా. అంతే చూస్తున్నారు కదా మన రూమ్మేట్ ఆయన అమీన్ భాయ్ ఎంపీసీనా, మధ్యప్రదేశ్ నుంచి అండి. చెప్పాను కదా అంతా హిందీ వాళ్ళే. తీయరే, థ్యాంక్ యూ. అంటే ముస్లిం, ఇఫ్తార్లో ఉన్నాడు కదా, మాట్లాడకూడదు, అందుకని మనం త్వరగా వెళ్ళిపోతాం. హలో ఆకాశ్ భాయ్, బిహార్. రణతీష్ నా ఫ్రెండ్, నా గ్రూప్ మేట్, నా క్లాస్ టీచర్ అనమాట. ఆకాశ్ ఎంపీ, ఢిల్లీ నుంచి అనమాట. మనోడు ఢిల్లీ. Hello. అది సాక్రా. ఆకాశ్ Myself Sakra from Meghalaya. అది మేఘాలయ. Hi. ఆకాశ్ ఢిల్లీ. పూణే అనమాట, మహారాష్ట్ర దగ్గర కదా. రూమ్ నెంబర్ 5 ఇది. దీంట్లోకి వెళ్దాం. ఓకేనా,
మే కమ్ ఇన్. హాయ్. అదిగోండి చూశారు కదా, ఈ అమ్మాయి వచ్చేసి కర్ణాటక నుంచి, సంగీత ఈ అమ్మాయి పేరు. చూసారు కదా, రూమ్ అంతా నీట్గా పెట్టినారు. గర్ల్స్ రూమ్స్ అంటే ఇలాగే ఉంటాయి కొంచెం నీట్గా. మనం ఇప్పుడు బాయ్స్ రూమ్స్కి వెళ్తాం కదా, అక్కడ మీకు అర్థం అవుతాయి అనమాట. అందుకనే గర్ల్స్ రూమ్స్ ఫస్ట్ తీసుకొచ్చాను, ఇవి నీట్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా? అది. హాయ్ సంగీత. Hello. హౌ ఇస్ ద హాస్టల్? Hostel? It's obviously good. Obviously good, na? Do you have any problem over here? No problems as such. థ్యాంక్ యూ సంగీత, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. సరే రండి. చూసారు కదా ఆ రూమ్ అలా ఉంది. ఇప్పుడు బాయ్స్ రూమ్స్కి వెళ్దాం. ఇది 19 రూమ్ ఉంది కదా, ఇది నా ఫ్రెండ్ రూమే. రండి చూద్దాం. హాయ్ బ్రో. మనోడిది అనమాట రూమ్ ఇది. మా వాడు విషయాలు. ఎక్కడి నుంచి నువ్వు? మహారాష్ట్ర కదా? మహారాష్ట్ర కోలాపూర్ నుంచి. చూసారు కదా రూమ్ ఎలా ఉందో. నీ బెడ్డే కదా అది? అక్క బెడ్డేనా? అదనమాట. హిందీ నేను నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హిందీ రాదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. మ్యాక్సిమం హిందీ వల్లే ఉంటారు. ఇది ఇలా 4 బెడ్స్ ఉంటాయి రూమ్కి. మొత్తం 4 బెడ్స్. 1 2 3 4. అదిగోండి ఈ కబోర్డ్ ఒకటి ఇస్తున్నారు. ఇంకా స్టడీ టేబుల్. అంటే స్టడీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చినవి పెట్టేసుకోవచ్చు, దాంట్లో మనకి ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇది వచ్చేసి ఇది ఇంకో టైపు. అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు మన వాళ్ళని. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే బాయ్. बहुत शुक्रिया. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆయుష్. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి చూపించబోతున్నాను మీకు. ఎలాగొచ్చేయండి బ్రష్ వగైరా చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా తిప్పితే హాట్ వాటర్, ఇలా తిప్పితే కోల్డ్ వాటర్, మధ్యలో వస్తే మీడియం వాటర్. చూస్తున్నారు కదా, అంతా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ శానిటైజర్ అనమాట అది. ఇంకా ఇది షవర్ రూము. లోపల ఎవరు ఉన్నారు లేదా? లేరు. అలా వచ్చింది షవర్ రూమ్ అంతా కూడా. అంటే ఇక్కడ కూడా మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ మొత్తం. అదనమాట సంగతి. ఓకేనా? వచ్చేయండి. అది సంగతి. మనకి వాష్రూమ్ చూసారు కదా ఎలా బాగుందో. షవర్ రూమ్ ఎగ్దాం అనమాట. మొత్తం సూపర్గా ఉంది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం రండి. అదిగోండి కిచెన్ చూసారు కదా. ఇక్కడ రష్యాలో చెప్పాను కదా మీకు చాలాసార్లు, సెల్ఫ్ కుకింగ్ అనమాట. మనకి ఏంటంటే కుకింగ్ ఇక్కడ వరకు ఫుడ్ మనకి చేయరు, మనమే చేసుకోవాలి. దానికోసం చూసారు కదా ఎలక్ట్రికల్ బర్నర్స్, ఇవన్నీ ఎలక్ట్రికల్ స్టవ్స్, మళ్ళీ సింక్స్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి. కిచెన్ చూసారు కదా ఎంత బాగుందో మనకి. పదండి నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్దాం. అది సంగతి. మనోడు సిగ్గుపడిపోతున్నాడు వీడియో తెస్తున్నాం అనుకుని. రండి 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 రండి. ఈ 11 రూము మా ఫ్రెండ్ గాడిది అనమాట. ఇది అలా దూసుకెళ్ళిపోవచ్చు. వీడు ఎప్పుడు రూమ్లో ఉండడు నాకు తెలుసు. నేను అందుకే ఈ రూమ్లోకి వస్తాను అనమాట. యాజ్ ఇట్ ఈస్ 4 బెడ్లు. ఓకేనా? చూసారు కదా, ఈ బెడ్కి కబోర్డు, ఆ బెడ్కి కబోర్డు, మళ్ళీ ఇది ఇంకోటి, ఇది ఇంకో కబోర్డు, ఇది ఆ పైన వాళ్ళకి అనమాట. వ్యూ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇంకోటి రండి, రూమ్ హీటర్. అది రూమ్ హీటర్ ప్రతి రూమ్లో ఉంటుంది. ఇది అన్ని రూమ్స్లో ఉంటుంది. అదనమాట సంగతి. ఇదిగోండి ఇంకా ఈ 2 టేబుల్స్. ఒక టేబుల్ తినడానికి, ఒక టేబుల్ ఏమో తినడానికి, ఇంకో టేబుల్ ఏమో చదువుకోవడానికి, అలా అనమాట. ఇదిగోండి షూ ర్యాక్. ఇది షూ ర్యాక్, షూస్ చెప్పులు అవి పెట్టుకోవడానికి. మళ్ళీ ఇది ఒక్కొక్క కబోర్డ్ అనమాట, బుక్స్ పెట్టుకోవడానికి. ఓకేనా? ఇది ఇంకా బట్టలు పెట్టుకునే కబోర్డు. మనం ఇంకా బట్టలు అన్నీ పెట్టుకునే కబోర్డ్ అనమాట. ఇది కూడా అంతే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకోవడం. ఇది ఇంకా ఇక్కడ జాకెట్లు ఏది కావాలంటే పెట్టేసుకోవచ్చు. షూస్ చూసారు కదా, అసలు ఎన్ని ఫెసిలిటీస్ ఈ ఒక్క హాస్టల్లో. లైటింగ్ కూడా మనలాగా ట్యూబ్ లైట్లు ఉండవు. ఇక్కడ చూడండి, పైన చూడండి, అదే లైట్ వేస్తాను. అదిగోండి లైటింగ్ అలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, స్మోక్ డిటెక్టర్ అనమాట. ఎప్పుడైనా సరే ఫైర్ యాక్సిడెంట్ పెడితే ఎమ్మటే ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది దాంట్లో. అంటే స్మోక్తో కాకుండా సెక్యూరిటీ అనమాట. అంటే హాస్టల్లో కూడా ఎవరు సిగరెట్లు గట్రా తాగకుండా సేఫ్టీ. చూసారు కదా హాస్టల్లో మనకి ఎంత సెక్యూరిటీ ఉందో ఇక్కడంతా. అదనమాట సంగతి. వచ్చేయండి మనం వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ హాస్టల్లో మొత్తం 2 ఫ్లోర్లు ఉన్నాయి.
2 ఫ్లోర్లకి ఇలానే ఉంటుంది అనమాట. ఒక్కో ఫ్లోర్లో 2 కారిడార్లు ఉంటాయి. ఇది ఫస్ట్ కారిడార్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ కారిడార్కి వెళ్దాం. అంటే నేను ఉండే కారిడార్కి ఫస్ట్ కారిడార్ అనమాట. ఇది అంతా జూనియర్స్ కారిడార్. అంటే జూనియర్స్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చేయడం వల్ల కొంతమంది జూనియర్స్ కూడా సీనియర్ కారిడార్ లో పెట్టాల్సి వచ్చింది అనమాట. ఇది యాక్చువల్ గా మొత్తం జూనియర్ కారిడార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జూనియర్స్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మనం సీనియర్ కారిడార్కి వెళ్ళిపోతున్నాం. అంటే నేను అక్కడే ఉంటాను అనమాట. అంటే నాకు ఇక్కడ ప్లేస్ సరిపోక నన్ను సీనియర్ కారిడార్ లో వేశారు. నేను సీనియర్ కారిడార్ లోనే ఉంటాను. ఇది నా ఫ్రెండ్ ఢిల్లీ యూపీ ఉత్తరప్రదేశ్ మా వాడు. అసలు నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట. మా గ్రూప్ మేట్. హిందీ వాళ్ళు కూడా ఎంత మంచిగా ఉంటారని చెప్పి నాకు వీడియో చూసే తెలుస్తుంది అనమాట. అసలు మా వాడు ఏకదం రెడీ అవుతాడు. తక్కువ ప్యాంట్ చూసారు కదా, అదనమాట సంగతి. ఓకే ఇక్కడ రండి, నా రూమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా రూమ్కి వెళ్ళినట్టయితే ఇది మన రూము చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అస్సలు బాగోదు అనమాట. బాయ్స్ రూమ్ అంటే ఇలాగే ఉంటది. చెకింగ్కి వస్తానే ఉంటారు, క్లీన్ చేసుకోండి అని. ఆ వస్తా అన్నప్పుడు ఏదో అటు ఇటు సర్దేస్తాం కానీ యాక్చువల్గా రూమ్ అయితే మరి ఇంత గడిబిడిగానే ఉంటుంది. అది చూసారు కదా టేబుల్ ఎలాగుందో, అదండి అన్నీ అక్కడే, ఆ బుక్స్ అక్కడే, వాటర్ బాటిల్ అక్కడే, అంతే ఇలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే ముగ్గురమే కదా రూమ్లో. యాక్చువల్గా రూమ్ కూడా చిన్నది మాది యాక్చువల్లీ సేమ్. ఇంకా కాకపోతే ఇక్కడ 3 బెడ్సే ఉంటాయి అనమాట. అది సంగతి. ఇదిగో ఈయన మా సీనియర్. ఈయన వచ్చేసి తెలంగాణ నుంచి, కరీంనగర్. ఈయన ఒక్కడే తెలుసా, అంటే చాలా రేర్ అనమాట తెలుగు వాళ్ళు ఇక్కడ. ఆ ఉన్న రేర్లో ఈ అన్న ఒకడు సీనియర్స్లో. జూనియర్స్లో ఒకడు ఉన్నాడులే, వీడియో తీస్తున్నాడు కదా వాడే. ఇంకా ఈ అన్న సీనియర్. ఈ అన్న రూమ్లోనే ఉంటాను. ఇది నా బెడ్ యాక్చువల్లీ. ఈ బెడ్ మీద ఎందుకులే చూపించబాకరే, దరిద్రంగా ఉంది. అలా ఉంటుంది అనమాట. ఇంక ఈయన వచ్చేసి కపిల్ భయ్య. అస్సలు ఆయన ఉంటాడండి అస్సలు వేరే లెవెల్ అనమాట. సీనియర్ జూనియర్ అనే డిఫరెన్సే చూపాడు. ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్ లాగా చూస్తాడు. అసలు ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చదువుకోవడం. ఇక్కడ మాత్రం ఆ ర్యాగింగ్ కల్చరు, అధికారం చూపించాలి జూనియర్స్ మీద అనేది అసలు ఏమి ఉండదండి. అందరం ఒకలాగే ఫ్రెండ్స్. పరాయి దేశం నుంచి ఈ దేశానికి వచ్చాం, చదువుకున్నాం, గట్టి మనలో మనకి ర్యాగింగ్లు ఉండకూడదు అని చెప్పేసి అలా ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఎండుకు వచ్చేసాం కారిడార్కి. మనం చూస్తున్నారు కదా ఇది ఎండ్ అనమాట. ఈ కారిడార్లో మర్చిపోయా నీ రూమ్ చూపించలేదు నేను. అర్రే ఇదిగో మావాడు కూడా సీనియర్ కారిడార్లోనే ఉంటాడు. మేమిద్దరమే సీనియర్ కారిడార్లో ఉండేది, జూనియర్స్ ఇద్దరం. ఒక్కసారి లోపలికి రండి. ఈడి రూమ్ చూసారా, ఈడిది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఈడిది పెద్ద రూమ్, పెద్ద అన్నీ ఈడి. చూస్తున్నారు కదా ఇది ఆడ బెడ్. అసలు ఆ పెయింటింగ్ వాళ్ళు చూడండి, ఆడి రూము ఆడిష్టం. ఇదిగోండి ఫ్రిడ్జ్. ఇంకా ఈడి రూమ్ సూపర్ ఉంటుందండి. ఈ రూమ్ చూసినప్పుడల్లా కుళ్ళు వచ్చేస్తుంది నాకు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. అదిగో ఆయన అంకిత్ అన్న. అసలు ఎవరు కూడా ఇక్కడ అందరూ మంచిగా ఉంటారు అనమాట. ఇదిగో ఈ అన్న కూడా అసలు కిచెన్లో కానీ ఎంత హెల్ప్ కావాలంటే వీళ్ళే చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్లో మాకు వచ్చినప్పుడు ఏం తెలుసండి మాకు ఈ రష్యాలో. బట్టలు కావాలన్నా, రైస్ కావాలన్నా, జాకెట్లు, స్నో బూట్లు అన్నీ వీళ్ళే. ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళి మెడికల్ చెకప్లు, టెస్ట్లు అన్నీ హెల్ప్ చేసింది వీళ్ళే అనమాట. సరే రండి వచ్చేయండి. అది ఫస్ట్ ఫ్లోర్లో 2 కారిడార్లు అయిపోయినాయి. ఒకటి జూనియర్ కారిడార్, ఒకటి సీనియర్ కారిడార్. అది 2 కారిడార్లు అయిపోయినాయి. ఇప్పుడు పైకి వెళ్దాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో కూడా మొత్తం 2 కారిడార్లు ఉంటాయి. అక్కడ కూడా మొత్తం జూనియర్స్, అక్కడ కూడా సీనియర్స్ లేదు అనమాట. పాపం సీనియర్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి. ఒక్క కారిడార్కే పరిమితం చేసి దాంట్లో కూడా 2 జూనియర్లు వేసేసారు. మనం ఇప్పుడు పైకి వెళ్తాం అనమాట. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తాము. సెకండ్ ఫ్లోర్లో అది అక్కడ కూడా 2 కారిడార్లు ఉంటాయి. అందరూ జూనియర్సే. కానీ ఒక కారిడార్ మొత్తం కర్ణాటక వాళ్ళే అనమాట. మీరు అంతా కర్ణాటక వాళ్ళు ఫ్లోర్ ఇచ్చేసారు. అంతమంది వచ్చారు మరి కర్ణాటక వాళ్ళు. మరి అంతమంది కర్ణాటక వాళ్ళు వచ్చారు, ఎంతమంది హిందీ వాళ్ళు వచ్చారు. మరి తెలుగు వాళ్ళు ఎక్కడంటే రారు, తెలుగు వాళ్ళు రారు. ఎందుకు రారు? భయం. అమ్మో ఏమైపోయిద్దో, ఎక్కడికి పంపిస్తున్నాం, అంత దూరం వెళ్తే ఏం చేస్తారో అనేది ఒకటే భయం అన్నమాట ఈ తెలుగు వాళ్ళకి. అందుకే ఎవరు పంపించలేరు. చూస్తున్నారు కదా, నేను ఆ కెమెరా పట్టుకున్నాడు, మేమిద్దరమే తెలుగు వాళ్ళం ఇక్కడ. మరి చూసారుగా అంత కారిడార్లో మొత్తం హిందీ వాళ్ళు. ఇదిగో ఈ కారిడార్ చూడండి, ఈ కారిడార్ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కర్ణాటక వాళ్ళే. చూపిస్తాను రండి, మీకు డౌట్ అక్కడ రండి, లోపలికి వచ్చేయండి. హాయ్ మచ్చా. ఆయన అదండి వాడు తేజస్సు. మచ్చా నీ వెళ్ళి కర్ణాటక వెళ్ళి అది చూడండి, కర్ణాటక నుంచి. అరే
ఇక్కడ ఎవరు లేరు ఇవాళ, ఎక్కడ లేరు. ఇదిగోండి ఇక్కడ కూడా నలుగురు ఉంటారు, నలుగురు కర్ణాటక వాళ్ళు. మళ్ళీ పదండి. అరే ఏమైందిరా ఇవాళ అందరికీ? ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూనే? కర్ణాటక వాళ్ళు నిద్రపోతున్నారు ఒకళ్ళు. సరే డిస్టర్బ్ చేయలేదు వెళ్తారు. అది అదనమాట. ఈ ఫ్లోర్లో కూడా సేమ్ అనమాట. చూడండి, ఇది వాష్ చేసుకోవటానికి వాష్ చేసిన వాష్ బేసిన్, అది ఇది షవర్ రూము యాజ్ పీస్. మనం లోపలికి వెళ్ళకూడదు, లోపల ఎవరో ఉన్నారు యాక్చువల్లీ. అదనమాట. సేమ్ కింద ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. వెళ్ళి వచ్చేసేయండి. అదిగోండి రండి, ఇదిగోండి వీడియో బెంగళూరు నుంచే చూసారు కదా. ఫ్లోర్ మొత్తం కర్ణాటక వాళ్ళతో నిండిపోయింది. నువ్వు కర్ణాటకనే కదా? అదిగో వీడియో కర్ణాటకనే. ఇలాగ వచ్చేసండి. ఇది రూమ్ కూడా కర్ణాటక వాళ్ళే. ఈ రూమ్ చూసారా, వీళ్ళు 4 బెడ్ ఎలా వేసుకున్నారో పక్క పక్కన అలా ఉంటుంది అనమాట మొత్తం. ఇదిగో వీడు కూడా కర్ణాటక నుంచే. కర్ణాటక మచ్చా, నువ్వు కర్ణాటక. అదిగోండి కర్ణాటక వాళ్ళు మొత్తం కారిడార్ మొత్తం కన్నడ. అదిగో చూస్తారు కదా, అది జేఆర్సీబీ మచ్చా. నేను ఆర్సీబీ ఫ్యాన్. ఇక్కడ మా గ్రూప్ మేట్ ఆకాంక్ష, తిన పేరు. చాలా మంచిది, చాలా గుడ్ అమ్మాయి అనమాట. అంటే అర్థం కావాలి కాబట్టి కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడాల్సి వస్తుంది. I'm from Himachal, guys. Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్. థ్యాంక్ యూ ఆకాంక్ష. Subscribe, guys. ఇప్పుడు ఈ కారిడార్ అంటే అదే కారిడార్, కర్ణాటక కారిడార్ అంటారు దాన్ని. ఇది ఇంకో కారిడార్ అనమాట. ఇక్కడ కూడా ఉంటారు స్టూడెంట్స్. కానీ ఇక్కడికి వెళ్ళే ముందు నేను స్టడీ రూమ్ చూపిస్తాను. అంటే రూముల్లో చదువుకోవడానికి అవ్వలేనప్పుడు ఆ స్టూడెంట్స్ వచ్చి స్టడీ రూమ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని చూపిస్తాను. చూసారు కదా స్టడీ రూమ్ ఎంత క్లీన్గా ఉందో. ఎందుకంటే ఎవరు రావట్లేదు చదువుకోవడానికి. అంటే మొన్న సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయిలేండి, రిలాక్స్ అవుతున్నారు. రేపు ఫెస్ట్ అవుతుంది, గ్లామ్ స్పెక్టర్ అని చెప్పాను కదా. దానికోసం ప్రోగ్రామ్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది ఇక్కడ. అందుకని ఆ కుర్చీలన్నీ అలా ఎత్తి పెట్టేయడం జరిగిందనమాట. లేకపోతే యాక్చువల్లీ ఆ టేబుల్స్ అన్నీ వేసుకుని ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అది కూడా చూసారు కదా కంప్యూటర్స్. మన కంప్యూటర్ ఒకటి పనిచేయదు, ఇంకోటి పనిచేస్తుంది. వాళ్ళు ఏమన్నా సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ దాన్ని సెర్చ్ చేసుకొని చదువుకోవచ్చు. మనకి రెఫరెన్స్ బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా? స్టడీ రూమ్ అది. ఎవరికి ఎప్పుడైనా సరే లోపలికి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టు చదువుకోవచ్చు అనమాట. ఓకేనా? అదనమాట. ఇది ఇంకో కారిడార్. ఇక్కడ రండి. ఇక్కడ సౌత్ నార్త్ గా అందరు మ్యాక్సిమం గర్ల్స్ ఉంటారండి. మీకు తెలిసిందే కదా, నేను గర్ల్స్ రూమ్స్కి అంత ఫ్రీక్వెంట్ అంటే తెలిసిన వాళ్ళ దగ్గరికే మనం వెళ్తాం. అంటే వాళ్ళ లోపల పాప నిద్రపోతుండొచ్చు, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ వర్క్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి గర్ల్స్ రూమ్స్, ఇవన్నీ గర్ల్స్ రూమ్సే, మనం వెళ్ళొద్దు అసలుకి. బాయ్స్ రూమ్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్దాం. ఇది రండి. ఇది మన కారిడార్ కిచెన్ అనమాట. ఈ కారిడార్ కిచెన్, ఈ కారిడార్ చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో మొత్తం మనకి. అసలు ఇదిగోండి బర్నర్స్ కానీ ఆ సింక్స్ చూసారు కదా ఎంత నీట్గా పెట్టుకుంటున్నాం మనం. ఇవన్నీ ఎవరో క్లీన్ చేసినవి కాదండి, ఎవరో పనులు వచ్చి క్లీన్ చేయలేదండి. మేమే స్టూడెంట్సే నీట్గా పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ ఇక్కడ ఎవరు కడగరు అనమాట. ఫారిన్ కంట్రీస్లో అన్ని చోట్ల కూడా స్టూడెంట్సే వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి, స్టూడెంట్సే అన్ని క్లీన్ చేసుకోవాలి. మన దేశంలోనే అనమాట వర్కర్స్ పెట్టి క్లీన్ చేయొచ్చేది. ఇక్కడ మనమే క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారి మీ కుకింగ్ అయిపోయిందంటే నీట్గా మొత్తం చూస్తున్నారు కదా, ఫ్లోర్ కూడా ఇంత నీట్గా మనం చేయాలి. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు. అయ్యో ఇవాళ ఎవ్వరూ లేరండి రూమ్లోనే. ఇవాళ అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. క్లాసులు ఉన్నాయి అనుకుంటా అందరికి ఇవాళ. మరి ఎందుకు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలీదు. మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు. సరే అండి, ఏం చేస్తాం? ఎవరు లేనప్పుడు అస్సలు వెళ్ళకూడదండి రూముల్లోకి. మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ. వీళ్ళు మన ఫ్రెండ్స్ వెళ్ళాం. రండి 72కి వెళ్దాం. 72 మా ఫ్రెండ్ ఉంటాడు లోపల, మాట్లాడదాం. ఇదేంటి 72 ఎంతమంది? వాడు తమిళనాడు నుంచి సుకుమారన్. తెలుగులో మేమిద్దరమే అబ్బాయి, వన్ అండ్ ఓన్లీ బాయ్స్ అయితే వాడు తమిళ నుంచి వన్ అండ్ ఓన్లీ బాయ్ అనమాట. అంటే తమిళ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ వాడే అనమాట. వన్ అండ్ ఓన్లీ. అసలు వాడు ఒక్కడే ఒక్క మగాడు లాగా ఏలి పడేస్తాడు. వాడు ఏం మాట్లాడతాడు తమిళ్లో, ఎన్ని బూతులు తిడతాడో నాకు కూడా అప్పుడప్పుడు అర్థం కాదనమాట. అలా తిట్టి పడేస్తాడు. అలా కనపడతాడు దొంగ నాకు కొడుకోడు. సరే సుకుమారన్ బాయ్. చదువుకుంటున్నాడు అనుకుంటున్నారు కదా, కాదాడు సినిమా చూస్తున్నాడు. ఏం సినిమా చూస్తున్నారా? అదే ఏదో సినిమా చూస్తున్నాడు తమిళ్లోనే. సరే మచ్చా, నండ్రి, రొంబ నండ్రి, బాయ్. చూస్తున్నారు సిగ్గు అనమాట వీడియోలో రావడానికి. హాయ్ బోలు. అదనమాట మా ఫ్రెండ్.
అదనమాట సంగతి. వీళ్ళ రూమ్ కొంచెం పెద్దది, అందుకనే వీళ్ళ రూమ్లో 5 బెడ్లు వేసారనమాట. 1 2 3 4 5 బెడ్లు వేశారు. మనోడికి భక్తి కూడా చాలా ఎక్కువ అండి, అది చూస్తున్నారు కదా, అది పూజ చేసుకుంటాడు అనమాట మా వాడు. అంత మంచివాడు అనమాట. చూసారు కదా, సిప్పడిపోతున్నాడు వీడియో చూపించడానికి కూడా. అడగండి మా వాడు ఇంకో ఫ్రెండ్ రవీంద్ర. అసలు రవీంద్ర అంటేనే వేరే లెవెల్ అనమాట. కాసే మధ్యప్రదేశ్ చెప్పాడండి, మర్చిపోతుంటాను. మనకేంటంటే తెలుగులో ఇంకా కిందలో నార్త్ ఆడే గుర్తుపెట్టుకుంటాం అనమాట. పైన చాలా స్టేట్లు ఉన్నాయి మనకి తెలియట్లా. మధ్యప్రదేశ్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. సరే థ్యాంక్ యూ. వచ్చింది మాదండి సంగతి. మొత్తం 4 కార్డర్లు కవర్ చేశాను కదా, 4 కార్డర్లు కవర్ చేశాను, మొత్తం చూపించేసాను. హాస్టల్ చూస్తున్నారు కదా, ఎంతమంది అందరూ హిందీ వాళ్ళే అండి. తెలుగు వాళ్ళు చాలా తక్కువ. అసలు సౌత్ నుంచి ఆ కన్నడ ఫ్లోర్ మొత్తం వచ్చారు, కానీ సౌత్ నుంచి ఫస్ట్లో వచ్చినప్పుడు నేను ఒక్కడనే. చూడండి మరి, అప్పుడు హిందీ రాదు మనకు, అసలు ఆ భాష తెలీదు, అర్థం కాదు. ఉన్నది నేను ఒక్కడనే, ఎవరికి చెప్పుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడితే నా మీద గైగేమని నడిచేస్తారు. అసలు ఇండియనేనా, నీకు హిందీ రాకపోవటం ఏంటి అని చెప్పేసి. తర్వాత ఇంకా నేనే కొంచెం మెల్లమెల్లగలతో మాట్లాడి నాకే వచ్చేసింది హిందీ. అదనమాట సంగతి. हेलो ब्रो, कैसे हो? हेलो। क्लास से आया क्या? कौन सा क्लास? से जाएंगे अभी इनऑर्गेनिक से आए और इनऑर्गेनिक के बिल्डिंग। हाय बोलो सब्सक्राइबर्स को। हाय हेलो। हाय बोलो भाई। हाय। कहाँ से? गुजरात से। गुजरात, दोनों गुजरात से। दोनों बहुत गुजरात बढ़िया। चलो मिलते हैं। Thank you. बाय। అదండి వాష్రూమ్స్ ఉమెన్స్కి అనమాట. మెన్స్కి మళ్ళీ ఇంకో దగ్గర ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా వాషింగ్ మెషిన్స్ అనమాట. వాషింగ్ మెషిన్స్ చూస్తున్నారు కదా, 1 2 3 4 5 వాషింగ్ మెషిన్లు ఉన్నాయండి. 5 కూడా బాగా పనిచేస్తాయి. మనం షిఫ్ట్ వైజ్ గా ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క ఆర్డర్ కి ఒక్కొక్క రోజు ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఆర్డర్ 4 ఆర్డర్ ఉన్నాయి కదా, 4 ఆర్డర్కి 4 వాషింగ్ మెషిన్ ఇంకోటి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ఉన్న సార్లు ఫ్యాకల్టీ వాళ్ళు వాడుకుంటారు అనమాట. ఒక్కొక్క ఆర్డర్కి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క రోజు వేస్తారు అనమాట. అంటే 4 రూమ్లు ఒక రోజు వేసుకోవాలి. పొద్దున్నే సాయంత్రం దాకా వేసుకుని తీసుకెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కరికి షిఫ్ట్ వైజ్ గా మనకి వాషింగ్ మెషిన్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా నీట్ గా వాడుకుంటారు. ఇది కూడా ఇక్కడ ఆరేసుకుంటారు అనమాట. ఏంటంటే పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కాకుండా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, అంటే ఇప్పుడు కజాన్ యూనివర్సిటీ ఉంది, హోమ్ యూనివర్సిటీ ఉంది, ఆరెన్బర్గ్ యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీలు ఉన్నాయండి. ఈ ఉన్న అన్ని యూనివర్సిటీల్లో కల్లా మినిమం ఈ అన్ని యూనివర్సిటీలు 50 లక్షలు ఈజీగా అవుతాయి వెళ్ళామంటే. ఈ యూనివర్సిటీ మాత్రమే మనకి 20 లక్షల్లో అయిపోద్ది ఎంబీబీఎస్ 6 సంవత్సరాలు. అది కూడా ఇంత మంచి ఫెసిలిటీస్. అంటే అందరూ అనుకునేది ఏంటి, 20 లక్షలకి ఎంబీబీఎస్ ఏంటి, అక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అని అనుకుంటారు అనమాట. ఆ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవేమో అని చెప్పేసి. కానీ మన ఇక్కడ చూడండి, మీరే చూపించాను ఇందాక, మీ రూమ్స్ అని చూపించాను. పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నన్ను అడిగితే చాలా చాలా అంటే చాలా కరెక్ట్గా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చి చదువుకోవడానికి. ఓకేనా, అది సంగతి. స్కూల్ దగ్గర నుంచి ఇంటర్ కాలేజ్ దాకా, అందుకే ఇంజనీరింగ్ కాలేజ్ దాకా కూడా గ్రౌండ్స్ లేవు ఆడుకోవడానికి అని చెప్పి మనకి ఎంత ఇబ్బంది పడ్డాం. చిన్న గ్రౌండ్స్ లేక. ఇక్కడ చూడండి మరి, ఎంత పెద్ద యూనివర్సిటీ. రష్యాలో మనకు ఇంకో గ్రౌండ్ కూడా ఇచ్చింది. అక్కడ బాస్కెట్బాల్ కోర్టు ఉంది, అక్కడ బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు 2 ఉన్నాయి. దాన్ని చూపిస్తాను డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. చూడండి మరి, రష్యన్స్ ఇండియన్స్తో పాటు ఎలా కలిసి వాలీబాల్ ఆడుకుంటున్నారు. అడుగు చూస్తున్నారు కదా, అడుగోండి అక్కడ నుంచి ఉన్నాడు కదా, ఆడు మా హాస్టల్ అనమాట. ఆడు బీహార్ నుంచి వచ్చాడు. చూసాడా తెల్ల పిల్లల గంటలు ఎలా పోయి ఆడుకుంటున్నాడు. ఆటగాళ్ళు, మంచి ఆటగాళ్ళు వీళ్ళు. అస్సలు మామూలు కాదు మనోళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఆటగాళ్ళే. గ్రౌండ్ మొత్తం అంతా అంతా తెలుగు గ్యాంగ్ ఇది. మనోడేమో ఎక్కడ నువ్వు వెస్ట్ గోదావరి పాలకొల్లు మాది పాలకొల్లు మనోడిదే. ఈడు కాకినాడ కాజా. ఈడు మనోడు మామూలుడు కాదు. కాకపోతే దురదృష్టవశాత్తు వీళ్ళు వేరే హాస్టల్ అనమాట, మా హాస్టల్ కాదు. రేపు ప్రోగ్రామ్ ఉంది కదండి, తెలుగు వాళ్ళను ఏ మాత్రం తగ్గకుండా పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పేసి డాన్స్ ప్రాక్టీస్కి ఇక్కడికి వచ్చారనమాట. కరెక్ట్ టైంకి వచ్చారు వీడియోలోకి. పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో లేదంటూ లేదండి. బయటికి హాస్టల్ అలా కనపడింది, కానీ లోపల చూపించాను కదా, ఇంటీరియర్ కానీ, ఆ అకామిడేషన్ కానీ, ఆ బెడ్లు, ఆ వాష్రూమ్స్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో నీట్గా. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువుకోవడానికి ఇంతకంటే అవసరం లేదని నా ఫీలింగు. ఓకేనా, కాబట్టి వైజ్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, లాంగ్ టర్మ్ వెనకాల పడకండి. ఎందుకంటే ఇండియాలో కట్ ఆఫ్ ఎంత పెరిగిపోయిందో మీకు తెలుసు.
కాబట్టి 100% ఇచ్చుకున్నాం అనుకుంటే వెళ్ళిపోండి, లేదు మేము కొంచెం MBBS చేయాల్సిందే అనుకుంటే మాత్రం కొంచెం చూసుకోండి. పెస్కోషియా మెడికల్ యూనివర్సిటీలో అయితే నేను నెక్స్ట్ వీక్ ఇది మన యూనివర్సిటీ కూడా పెడతాను, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు క్లాసులు అన్నీ పంపిస్తాను వీడియోలో. కొంచెం చూసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీకోసం మీకు ఉపయోగపడతాయి అని చెప్పే. చూశారు కదా లోపల తెలుగు వాళ్ళు ఎంత తక్కువ ఉన్నారు, నేను వాడే. మరి నెక్స్ట్ నా వీడియోలు చూసి మీరు లైఫ్ సెటిల్ చేసుకోవడానికి మరి ఎంతమంది తెలుగు వాళ్ళు వస్తారో మీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను ఇదే హాస్టల్లో. సరే అయితే బాయ్, గుడ్ బాయ్, జై హింద్.